మీరెప్పుడైనా మీసాల రాముడిని చూసారా? చూడలేదంటే మాత్రం ఒక్కసారి ఈ టెంపుల్‌కి రండి. ఇది హైదరాబాద్‌లో లంగర్ హౌస్‌లో ఉంటుందండి. ఇక్కడ టెంపుల్‌లో ఎక్కడా లేనట్టుగా చాలా విశిష్టతతోని రాముడు మీసాలతో ఉంటాడండి. హలో అండి అందరికీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఈరోజు నేను లంగర్ హౌస్లో ఉన్న సంగం రాముల వారి టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చేసాను. ఈ టెంపుల్ని సంగం టెంపుల్ అని పిలుస్తారు, రామాలయం అని పిలుస్తారు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే అప్పులు ఉన్నవాళ్ళు ఇక్కడ మొక్కుకుంటే అప్పులు తీరిపోతాయని భక్తులు చాలా నమ్ముతారండి. ఇక్కడ రాముల వారు మీసాలతో ఉంటారండి. అదే ఈ టెంపుల్ విశిష్టత. ఇంకా ఈ టెంపుల్ 800 ఇయర్స్ నుంచి ఉన్న టెంపుల్ అండి. చాలా ఓల్డెస్ట్ టెంపుల్. 800 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ మన హైదరాబాద్లో లంగర్ హౌస్లో ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. ఇంకా చాలా నమ్మకంగా చాలా భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ఎవరైనా ఇప్పటివరకు ఇటువైపు రాలేదు అంటే ఒక్కసారి ఈ టెంపుల్కి విజిట్ చేయండి. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. నేనైతే ఇవాళ ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చాను. కనీసం ఈ వీడియో రూపంలో అయినా మీరు ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి నేను ఈ టెంపుల్ని చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టెంపుల్కి వచ్చి నేను కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నానండి. నాకు అందులో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే అచ్చం అయోధ్యలో ఎలాగైతే ఆ రాముల వారికి పూజలు చేస్తారో సేమ్ అలాగే ఈ టెంపుల్లో కూడా చేస్తారంట. ఉదయం ఇంకా సాయంత్రం రాముల వారికి హారతులు ఇవ్వడము అలాంటివన్నీ కూడా చేస్తారంట ఇక్కడ. ఇంకా ఈ టెంపుల్లో రామసేతు నుంచి తీసుకొచ్చిన ఒక రాయి కూడా ఉంటుందండి. అది ఎప్పుడూ నీటిపైన తేలుతూనే ఉంటుంది. నేనైతే ఆ రాయిని చూడడము, మా పిల్లలు క్వశ్చన్స్ అడగడము, ఆ రాయి ఎందుకు వాటర్లో తేలుతూ ఉంటుంది, ఎందుకు కిందికి వెళ్ళట్లేదు ఆ రాయి అని నా కూతురు అడగడము, నేను అలాగా ఏంటి ఆ రాయి యొక్క విశిష్టత నేను మా పాపకి ఎక్స్ప్లెయిన్ చేయడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి ఈ టెంపుల్కి వచ్చినప్పుడు. ఓన్లీ ఈ టెంపుల్లో రాముడు ఒక్కడే కాదండి, అందరూ దేవుళ్ళు ఉంటారండి. నాకు ఈ విషయం చాలా మంచిగా అనిపిస్తుంది. హనుమాన్ టెంపుల్ ఉంటుంది, కృష్ణుడి టెంపుల్ ఉంటుంది, రాముల వారి టెంపుల్ ఉంటుంది, ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా ఈ చెట్టు కింద లింగం ఉంటుందండి. నేను మీకు చూపిస్తాను. ఓపెన్గా ఉంటుంది. ఆ లింగంకి మనము చూసారా టెంపుల్లో ఇలాగ ఓపెన్గా చెట్టు కింద లింగం ఉంటుందండి. మనం సెల్ఫ్గా వాటర్ తెచ్చుకొని అభిషేకం కూడా చేసుకోవచ్చండి. ఇదైతే నాకు చాలా నచ్చుతుందండి. ఈ టెంపుల్లో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ చెట్టు కింద అలా శివలింగం ఉండడము, అలాగ రోజు అలా పువ్వులతో డెకరేట్ చేసి పెడతారు. మనం రోజు వచ్చి అభిషేకం కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఈ టెంపుల్కి వచ్చినా కూడా ఇలాగ నేను పాలతో నీళ్ళతో అభిషేకం చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తాను. పిల్లలకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగా వాళ్ళ చేతులతో వాళ్ళే అభిషేకం చేయడం వాళ్ళకి చాలా నచ్చుతుంది. మీసాలతో ఉన్న రాముడి టెంపుల్ ప్రపంచం మొత్తంలో ఇదొక్క టెంపుల్లోనే ఉంటాడండి రాముల వారు మీసాలతో. అందుకే ఈ టెంపుల్ అంత స్పెషల్. దాంతో పాటు అప్పుల బాధలో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ రాముల వారిని ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి అని కూడా భక్తులు చాలా గట్టిగా నమ్ముతారండి. ఈ టెంపుల్కి వస్తే అందరు దేవుళ్ళని ప్రశాంతంగా దర్శనం చేసుకొని అలాగే పక్కకి గోశాల కూడా ఉంటుందండి. గోశాలలు కూడా మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే దీన్ని సంగం టెంపుల్ అని పిలుస్తారు. లంగర్ హౌస్ లో ఉంటుంది, బాపు ఘాట్ దగ్గర ఉంటుందండి. ఇంకా ఈ టెంపుల్లో ఎవ్రీడే నైట్ అన్నదానం కూడా చేస్తారంట అండి. అలాగే ప్రత్యేక పూజలు ఫెస్టివల్స్ అప్పుడు చాలా బాగా చేస్తారు. కార్తీక మాసము, వైకుంఠ ఏకాదశి అలాంటి పండగలు చాలా బాగా చేస్తారండి ఇక్కడ. ఎవరైనా లంగర్ హౌస్ వైపు వస్తున్నారంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. ఆ రాముల వారి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి నెల మేమైతే ఈ టెంపుల్కి వస్తామండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి రాముల వారిని దర్శనం చేసుకోవడానికి అయితే పక్కా వస్తాము. అర్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ వస్తామండి. ఒక్క టెంపుల్కి వచ్చి అందరు దేవుళ్ళని దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఆ దేవుడిని స్మరిస్తూ రిలాక్స్గా ఉండి వెళ్ళొచ్చండి. ఈ టెంపుల్కి వస్తే మాత్రం ఏ మాట కామాట అండి. టెంపుల్కి వచ్చి ప్రశాంతంగా కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తే మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోతామండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంతే కదా ప్రాబ్లం, అన్నీ తీరిపోతాయి, ఏం కాదు అన్నది ఒక ధైర్యం కూడా వస్తుందండి. నా వైపు నుంచి ఒక చిన్న మాట మీ అందరికీ, లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి మనుషులకే వస్తాయి. అందుకే
అస్సలు బాధపడకండి. ఎంత పెద్ద స్ట్రగుల్ అన్నా రానివ్వండి. అన్నీ తీరిపోతాయి ఒకరోజు. ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్‌కెళ్ళి కాసేపు ప్రశాంతంగా ఉండండి. దేవుడి మీద భారమేసేయండి. అన్ని ప్రాబ్లమ్స్ వాటంతట అవే తీరిపోతాయి. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్, టెంపుల్ వీడియోస్ ఇంకా అలాగే ఫుడ్ వీడియోస్ కావాలంటే మాత్రం ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్ అనే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలాగే మీకు ఈ టెంపుల్ ఎలా కనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా దాంతోపాటు ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేసుకున్నారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీరు వరకు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.